భావన సిద్ధిరస్తు తదాస్తు. అరణ్యారామ భవన నిర్మాణ అత్యంత పటిష్ట బలోపేత సిద్ధిరస్తు. అతిరథ మహారథ అశేష విశేష సర్వజనానం ఉన్నత పదవి ఉచ్చస్థాన ప్రాప్తిరస్తు తదాస్తు. చక్కడ సుజూత అక్కడ పెట్టేశారు. అక్కడ యూనివర్సిటీ అప్పుడు మీకు చేశారండి, గుర్తుందండి. రాజకీయ ఎలక్షన్ ముందు మీకు చేశారు. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ దేవాది ప్రవన్న వన్యప్రాణుల కేకల్లో ప్రకృతి వేదన వినిపిస్తుంది. ఆ వేదనకు ఉపశమనం కలిగించేటువంటి ఒక కరుణా మందిరం అరణ్యారామం. ఈనాటి అరణ్యారామం శంకుస్థాపన కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా జరిగింది. అడవిని రక్షించడం అంటే కేవలం భూమిని కాదు, భవిష్యత్ శ్వాసను సంరక్షించడం. పచ్చదనం పరిమళించే చోటే ప్రకృతి పరవళ్లు తొక్కుతుంది, ప్రగతి కూడా పరవళ్లు తొక్కుతుంది. ఆ పచ్చని ప్రగతికే ప్రతీక ఈ అరణ్యారామం భవనం. అరణ్యం మన సంపద, వన్యప్రాణులు మన సహజీవులు. వాటిని పరిరక్షణ మన సంస్కృతికి నిలువుటద్దాం. ప్రకృతిని కాపాడే చేతులు, వన్యప్రాణులను రక్షించేటువంటి హృదయాలు, విజ్ఞానాన్ని పెంపొందించే మేధస్సులు కలిగినటువంటి ఒక అందమైన భవన ప్రారంభోత్సవ పనులకు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. ఈ అరణ్యారామం అనేది ఒక నిర్మాణం కాదు, ప్రకృతి పట్ల మన బాధ్యతను, వన్యప్రాణుల పట్ల మన కరుణను, భవిష్యత్ తరాల పట్ల మన కర్తవ్యానికి నిలువెత్తు సాక్ష్యం. దేవాలయాలు ఆధ్యాత్మికతను కాపాడితే అరణ్యారామం అనేటువంటి ఈ భవనం ప్రకృతిని కాపాడుతుంది. రెండు జీవనానికి ఆధార స్తంభాలే. శంకుస్థాపన కార్యక్రమానికి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రారంభోత్సవం చేశారు. అలాగే ఈ అరణ్యారామం భవనానికి సంబంధించినటువంటి ఎన్నో వివరాలతో కూడినటువంటి ఛాయాచిత్రాలను, అలాగే ఇటీవల ప్రారంభించినటువంటి హనుమాన్కి సంబంధించినటువంటి ఛాయాచిత్రాలను గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చులు నాదెండ్ల మనోహర్ గారు, రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు శ్రీ కందుల దుర్గేష్ గారు, అధికారులు అందరూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుల వెంట ఉండి ఛాయాచిత్రాలను పరిశీలిస్తూ ఉన్నారు. ఇటీవలే హనుమాన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఈ అరణ్యారామం పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ, వాతావరణ మార్పులను తట్టుకునేటువంటి సామర్థ్యం, సమాజ అభివృద్ధిని సమన్వయపరిచేటువంటి సమగ్రమైనటువంటి సమన్వయపరిచే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా మరి ఈ కార్యక్రమం రూపొందించబడినది. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేటువంటి హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ఈ అరణ్యారామం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అటవీ శాఖ అధికారులతో గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక అందమైనటువంటి ఛాయాచిత్రానికి సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోని హరిత విస్తీర్ణాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి 30% నుంచి 2047 నాటికి 50% పెంచడం.
అటవీ సంపద, జీవ వైవిధ్యం, వన్యప్రాణులను సంరక్షించడం, పర్యావరణ పునరుద్ధరణ చేపట్టడం, ఎక్కువ టూరిజాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంతో ఈనాటి అరణ్యారామం భవన ప్రారంభోత్సవ పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కోడిదెల పవన్ కళ్యాణ్ గారు. అడవులు ప్రకృతికి ఆభరణాలు. అలాంటి ఈ అడవుల్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి జీవ వైవిధ్యాలను, ప్రకృతి సంపదను సంరక్షించడానికి ఒక ఆధునీకరణతో కూడినటువంటి భవనం అరణ్యారామం. ఈనాటి భవనానికి శంకుస్థాపన ప్రారంభోత్సవ పనులకు శ్రీకారం చుట్టారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కోడిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. విచ్చేసినటువంటి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనంతరం నందన వనం కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కోడిదెల పవన్ కళ్యాణ్ గారు. రైట్, మంగళగిరిలో అరణ్యారామం నిర్మాణానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు. మంగళగిరి బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో అరణ్యారామం నిర్మాణం చేయనుండగా సుమారు 27 కోట్ల వ్యయంతో అరణ్యారామం నిర్మాణం చేస్తున్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మన విజువల్స్ చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి అరణ్యారామం సంబంధించినటువంటి శిలాఫలకాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అలాగే రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర అటవీ శాఖ పరిశోధన మరియు శిక్షణ సంస్థ ఎస్ఎఫ్ఆర్టీ సంస్థ కింద ఈ అరణ్యారామం కొనసాగుతోంది. అలాగే శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తదుపరిగా వన్యప్రాణుల రక్షణ అలాగే అటవీ సంపదకు సంబంధించినటువంటి రక్షణలో భాగంగా కూడా ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ అరణ్యారామం వల్ల కూడా రాబోయే తరాలకు సంబంధించి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ పర్యావరణానికి సంబంధించి కూడా పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.